వాళ్ళని పెద్దరికం ఇచ్చి ప్రచారంలోకి తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్. ఎందుకంటే వాళ్ళకి ఆ ఏరియాలో వాల్యూ ఉంటే ఉండొచ్చు కానీ వాళ్ళు ఇండివిజువల్గా ఎందుకు పోటీ చేసి గెలవరు? ఇద్దరు హరిరామ్ జోగే తన కొడుకుదో లేకపోతే ముద్రగడ పద్మనాభం తన కొడుకునో పోటీ చేపించి గెలిపించుకోవచ్చు కదా. ఎందుకు చేత కాలేదు ఇంతవరకు? వాళ్ళ కాదని వాళ్ళకి తెలుసు. తెలిసిన వాళ్ళు పోనీ వాళ్ళు ఏమన్నా పవన్ కళ్యాణ్కి ఏమన్నా ఒక ముద్ద పెట్టారా? పవన్ కళ్యాణ్కి ఏమన్నా జనసేనలో ఏమన్నా వాళ్ళు చేసి పెట్టారా? జనసేనకి జనాన్ని ఏమన్నా సమీకరించి పెట్టారా? లేకపోతే మిగతా పెద్దలతో మిగతా కులాలతో మాట్లాడి ఏమన్నా తీసుకురాగలిగారా? లేదు కదా. అసలు జనసేనకి వాళ్ళకి ఏంటి సంబంధం? స్ట్రైట్గా మాట్లాడాలంటే మా కులపోడు కాబట్టి అని మేము అభిమానంగా ఉంటాం అంటున్నారు, అంతే కదా. కులపోడిగా అభిమానం ఉన్నప్పుడు ఇప్పుడు మన సినిమా హీరోస్ ఓన్స్ మహేష్ బాబు అభిమానం ఉంటాడు, చిరంజీవి అభిమానం ఉంటాడు, లేకపోతే రవితేజ అభిమానం ఉంటాడు. ఆ అభిమానులు వాళ్ళ హీరో సినిమా హిట్ అవ్వాలని కోరుకోవాలి కానీ రోజు నువ్వు ఇట్టా యాక్ట్ చేయి, నువ్వు ఇట్టా డ్యాన్స్ చేయి, నువ్వు ఇట్టా ఫైట్ చేయి, ఎగురు, వీడితో నిర్మాతగా చేసుకో, వాడిని దర్శకుడిగా తీసుకో, దీన్ని హీరోయిన్గా తీసుకో, వీడిని మ్యూజికల్ డైరెక్టర్గా తీసుకో అని చెప్తే ఏ హీరో అని ఒప్పుకుంటాడా? అసలు చేస్తారా అట్లాగే? వీళ్ళు ఇప్పుడు అభిమానులే కదా, ప్రజాస్వామ్య అభిమానులు. దెన్ అతని యాక్టివిటీ అతను చేసుకొని నీ జాతన అయితే మంచోడే, కుర్రోడు మంచోడు, ఫస్ట్ టైం కదా అవకాశం ఇవ్వండి అని చెప్పు.